ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా హైదరాబాద్లో మైనర్లు కార్లు నడుపుతూనే ఉన్నారు. తాజాగా ట్యాంక్ బండ్పై ఓ మైనర్ వేగంగా కారు నడుపుతూ ట్యాంక్ బండ్పై డివైడర్ను ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో కారులో 5 మంది మైనర్లు ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులు వెంబడిస్తారనే భయంతో మరోసారి వేగంగా కారు నడుపుతూ వెళ్లి ప్రసాద్ ఐమాక్స్ వద్ద మరో డివైడర్ను ఢీకొట్టాడు. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖలోని గీతం వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృత్యుందాడంటూ కుటుంబీకులు ఆందోళన దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భర్త చనిపోయాడని భార్య ఝాన్సీ ఆరోపించారు. హాస్పిటల్ ముందు మృతుని భార్య, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మరణానికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.